వచ్చేస్తుంది భయ్యో! 'బ్రీజా' లవర్స్‌కైతే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఈవెన్ గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. అంతకంటే ముందు ఒక్కసారి ఈ ఫోటో అయితే చూడండి. సో చూసేది కదా, ఇది అఫీషియల్ టీవీ యాడ్ కోసం అయితే ఈ ఫోటో షూట్ అయితే చేస్తుంది. దానివల్ల స్పాట్ అయిందనమాట. ఏరియా అవన్నీ కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. బై ద వే ఇంకొన్ని వారాల్లోనే బ్రీజా అఫీషియల్ ఫేస్ లిఫ్ట్ 2026 అయితే లాంచ్ కాబోతుంది. చిన్న చిన్న మైనర్ చేంజెసే, మరీ అంత మేజర్ చేంజెస్ అయితే కావు. రీసెంట్గా లాంచ్ అయిన టాటా టియాగోకి సంబంధించి కంప్లీట్గా అట్లా రీడిజైన్ అట్లా ఏమీ కాదు, అదే ఉంటుంది. కాకపోతే చాలా వరకు మేజర్ ట్వీక్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఏంది అసలు ఏమేమి చేంజెస్ అయినాయి, ఈవెన్ ఫీచర్స్కి సంబంధించి ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. అండ్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా, ఇంజన్ పరంగా కూడా చాలా మేజర్ అప్డేట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇంకా కొన్ని వారాల్లోనే మనకి బ్రీజా ఫేస్ లిఫ్ట్ అయితే అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. మరి లేట్ చేయకుండా ఏమేం చేంజెస్ కాబోతున్నాయో చూసేద్దాం. మరి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మారుతి సుజుకిలోనే మేజర్గా సేల్స్ అయ్యేవి బ్రీజాకి సంబంధించి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు మనకి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ న్యాచురల్ యాస్పిరేటెడ్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక మేజర్ అప్డేట్ 1.2 లీటర్ టర్బో. సో 1.2 లీటర్ టర్బోనా 1 లీటర్ టర్బో అనేది మనం ఇంజన్ సెక్షన్లో మాట్లాడుకుందాం. అంతకంటే ముందైతే మేజర్గా మనకి మెకానికల్ చేంజెస్తో పాటు ఫీచర్స్కి సంబంధించి ఇప్పుడు కొత్త బ్రీజా ఫేస్ లిఫ్ట్లో మీరైతే చూడొచ్చు అనమాట కమింగ్. ఇది కనుక వస్తే కంప్లీట్గా ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. అది ఎస్యూవీ పరంగా కావచ్చు, ఈవెన్ కాంపిటీటర్స్కి సంబంధించి కూడా అంతా కూడా మారుతి అయితే బ్రీజాతో కంప్లీట్గా ఈక్వేషన్స్ అయితే చేంజ్ చేయబోతుంది. మరి ఏందనేది మనం మాట్లాడుకుందాం. సో వీడియో ఆల్రెడీ ఫోటో చూసినారు కదా, పబ్లిక్గా స్పాట్ అయింది ఇది. అది కూడా ఫోటో షూట్ చేస్తుంటేనే. ఫోటో షూట్ ఎందుకు చేస్తారు, కమింగ్ లాంచ్ ఉంటేనే మనకి ఫోటో షూట్ అయితే చేస్తారు. ఇంకొన్ని రోజుల్లోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది. అండ్ దట్టు కొన్ని వీక్స్లోనే మనకి లాంచ్ కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ కంప్లీట్గా మనం చూసుకున్నట్టయితే ఆ ఫ్రంట్కి సంబంధించి గ్రిల్ కంప్లీట్గా చేంజ్ కాబోతుంది. ఇప్పుడు కొత్త గ్రిల్ మనం చూసుకున్నట్టయితే ఈవెన్ వైడర్గా ఉండబోతుంది యాజ్ కంపేర్ టు ఓల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న బ్రీజాకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే విత్ సెంటర్కి సంబంధించి క్రోమ్ థిక్ ఎలిమెంట్తో పాటు మనకు వస్తుంది కొత్త గ్రిల్కి సంబంధించి. గ్రిల్ మాత్రమే కాదు, బంపర్ కూడా కంప్లీట్గా చేంజెస్ అయితే చేయబోతున్నారు. అంతకుముందు మనకి ఫాగ్ ల్యాంప్స్కి సంబంధించి ఒక ప్యాటర్న్ అయితే ఉంటుందో, ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే వర్టికల్ ప్యాటర్న్లో మనకి ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది బంపర్తో పాటు అది. సో బంపర్ కంప్లీట్గా రీడిజైన్తో పాటు మనకి ఫాగ్ ల్యాంప్స్ సెటప్ కూడా కంప్లీట్గా ఒక మోడర్న్ టచ్తో ఈవెన్ మోర్ అట్రాక్టివ్గా మోడర్న్ ఫీల్తో మనకి ఇది ఉండబోతుంది. అండ్ లోవర్కి సంబంధించి కంప్లీట్గా సిల్వర్ స్కిడ్ ప్లేట్తో మనకి బ్రీజా 2026 లాంచ్ అయితే ఉండబోతుంది. సైడ్కి సంబంధించి మనం నోటీస్ చేయొచ్చు. ఈవెన్ సైడ్ ఫోటో కూడా నేను చూపిస్తాను చూడండి. అండ్ ఈవెన్ మనకి ఫోటో షూట్ అప్పుడు లీక్ అయిన ఓన్లీ ఫోటో ఇది. ప్రీవియస్గా చాలా ఫోటోస్ ఉన్నాయి ఇంటర్నెట్ అవైలబుల్గా, అవన్నీ కూడా కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ చూపెడతలేను. సో మీరు కావాలంటే ఒక్కసారి చెక్అవుట్ చేయొచ్చు. సైడ్కి సంబంధించి మనకి 16 ఇంచ్ అలైవీల్తో పాటు వస్తుంది, మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంతకుముందుతో కంపేర్ చేసి కొంచెం ఈవెన్ రగ్గడ్ ఫీల్తో ఉండేటట్టు మనకు ఆ క్లాడింగ్ కావచ్చు, ఈవెన్ బ్లాక్ ఎలిమెంట్స్కి సంబంధించి కొంచెం ఎక్కువ అయితే సైడ్ ప్రొఫైల్లో మీరు నోటీస్ అయితే చేయొచ్చు కొత్తగా మనకు వచ్చే 2026 బ్రీజాకి సంబంధించి. అండ్ ఇంటీరియర్స్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఒక న్యూ ఫీల్ మోడర్న్ ప్రీమియంతో పాటు ఈవెన్ మనకి క్యాబిన్ కూడా చాలా వరకు చేంజెస్ అయితే చూడొచ్చు. న్యూ అప్హోల్స్టరీ అయితే మనం చూడొచ్చు. ఈవెన్ డాష్ బోర్డ్ డోర్కి సంబంధించి కూడా కంప్లీట్గా ఒక న్యూ ఫీల్తో ఇదైతే ఉండబోతుంది. కంప్లీట్గా ఒక న్యూ చేంజెస్తో అయితే మనం ఆ కొత్త దాంట్లో నోటీస్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇంకొంచెం మనకి రూమీతో పాటు ఇంకొంచెం మనకి ప్రీమియం మోడర్న్ ఫీల్తో వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి అంతకుముందు ప్రజెంట్ ఉంటున్నది ఒక 9 ఇంచ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు 10.1 ఇంచ్ మనకి ఈవెన్ వైడర్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో నోటీస్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్ప్ కానీ ఈవెన్ క్లారిటీకి సంబంధించి షార్ప్ అండ్ ఇంటరాక్టివ్తో పాటు మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం డిమాండ్స్కి తగ్గట్టుగానే ఇప్పుడు మనం కొత్త బ్రీజాలో వెంటిలేటెడ్ సీట్స్ కూడా కంపెనీ అయితే ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది. అంతేకాకుండా ఇంకా మోస్ట్ డిమాండబుల్ ఫీచర్ వచ్చేసి పానోరమిక్ సన్ రూఫ్. సో ఇది ఇచ్చేస్తే కనుక కంప్లీట్గా ఒక న్యూ ఫీల్, ఒక రూమీతో పాటు ఇంకొంచెం మనకి ఆ ఫీలింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇంటీరియర్స్కి సంబంధించి ఇంకొంచెం మనకి స్పేషియస్గా ఫీల్ అవుతుంది. పానోరమిక్ సన్ రూఫ్ కనుక ఇచ్చినట్టయితే ఇంకొంచెం మనకి ప్రీమియం ఫీల్ కూడా ఉంటుంది. అండ్ ఏసీకి ప్యానల్కి సంబంధించి కంప్లీట్గా టచ్ ప్యానల్ అయితే మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. అండ్ కంప్లీట్గా మనం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కొత్త బ్రీజాకి సంబంధించి 2026లో చూడబోతున్నాం. అండ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఖచ్చితంగా ఇంజన్ గురించి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 1.5 లీటర్ మనకి పెట్రోల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ విత్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ
రెండిట్లో క్లారిటీ లేదు. ఏందంటే మనకి 1.2 లీటర్ టర్బో ఇస్తదా? లేకపోతే 1 లీటర్ టర్బో ఇస్తదనేది. సో రెండిట్లో ఏదన్నా ఒకటి ఇవ్వడం మాత్రం పక్కా. ఎందుకంటే ఇదే మెయిన్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తీసేసి ఇప్పుడు 6 స్పీడ్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1 లీటర్ ఇచ్చినా, 1.2 లీటర్ టర్బో ఇచ్చినా గానీ ఈవెన్ మోర్ మైలేజ్‌తో పాటు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మైలేజ్ పెరుగుతుంది. ఆ క్రూజింగ్ కూడా పెరుగుతుంది. హైవే పరంగా మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం డ్రాబ్యాక్ ఉంటుండే 1.5 లీటర్ పెట్రోల్‌కి సంబంధించి న్యాచురల్లీ యాస్పిరేటెడ్. ఈవెన్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ కంటిన్యూ చేస్తది. ఈవెన్ ఆ 1.2 లీటర్ టర్బో ఇచ్చినా, 1 లీటర్ టర్బో ఇచ్చిన. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 100 bhp పవర్తో పాటు మనం ఇది కొత్త ఇంజన్ అయితే నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకు అంటే గేమ్ చేంజర్ కంప్లీట్గా మనకి ట్యాక్స్ స్లాబ్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకు ఏదైతే బెనిఫిట్ ఉందో జిఎస్టీ బెనిఫిట్ అది డైరెక్ట్గా కస్టమర్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ 1.2 లీటర్ లేదా 1 లీటర్ టర్బో ఇంజన్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో 1.5 లీటర్ ఆల్రెడీ అట్లానే ఉంటుంది. ఎవరికన్నా కావాలనుకుంటే ఆ ఇంజన్ ప్రిఫర్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు కళ్ళు మూసుకొని. సో అది కూడా కంటిన్యూ అవుతుంది దీంతో పాటే. కానీ 1.2 లీటర్ టర్బోనా 1 లీటర్ టర్బోనా అనేది క్లారిటీ అయితే కొన్ని రోజుల్లో మనకి రావచ్చు అనమాట. డైరెక్ట్ కాంపిటీటర్స్ మనం చూసుకున్నట్టయితే టాటా నెక్సానే కావచ్చు, వెన్యూఏ కావచ్చు, ఈవెన్ సోనెట్ 3XOకి సంబంధించి, మహీంద్రాకి సంబంధించి. అండ్ ఇంకొకటి సిఎన్జి కిట్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేసి ఉన్నాను. ఏదైనా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతే మీకే తెలుస్తుంది. బ్రీజా తొందరలోనే లాంచ్ కాబోతుంది. సిఎన్జి కిట్ అనేది అండర్ బాడీలో ఇస్తున్నారు అని కూడా నేను ఆ వీడియో చెప్పి ఉన్నాను. ఒక్కసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఇక్కడ మేజర్ మనం మాట్లాడుకున్నట్టయితే అడాస్ ఫీచర్తో పాటు ఇక్కడ వస్తుందని మనకి ఇన్ఫో అయితే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా స్పాట్ అయిన ఏదైతే షూటింగ్ యాడ్ కోసం స్పాట్ అయిన ఏదైతే పర్టికులర్ వెహికల్ ఉందో దీనికి సంబంధించి లెవెల్ 2 అడాస్కి సంబంధించి కెమెరా కానీ రాడార్ కానీ అక్కడ నోటీస్ అయితే చేసినదనమాట. సో ఇది టాప్ మోడల్స్లో మాత్రమే లెవెల్ 2 అడాస్ ఫీచర్తో అయితే ఆ కొత్త బ్రీజా 2026 ఫేస్ లిఫ్ట్ అయితే రావచ్చు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే అయితే స్టాండర్డ్గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ విత్ ఈబిడి, హిల్ హోల్డ్ అసిస్ట్ అనేది స్టాండర్డ్గా మనకి కంటిన్యూ చేస్తారు. అండ్ ప్రైజ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే లోవర్ వేరియంట్ అనేది ఏదైతే ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఉందో అది వచ్చేసి 8.25 నుంచి 8.5 లాక్ ఎక్స్షోరూమ్ అయితే మనకి స్టార్ట్ అవుతుందని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ అఫీషియల్ లాంచ్ వచ్చేసి ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు కమింగ్ వీక్స్లోనే కొన్ని వారాల్లోనే మనకి అఫీషియల్ లాంచ్ అయితే ఉండబోతుంది. కొన్ని రోజుల్లోనే మనకి అనౌన్స్మెంట్ కూడా లైక్ లీక్స్కి సంబంధించి ఇంకే వగేరా ఇన్ఫర్మేషన్కి సంబంధించి లాంచ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఇన్ఫర్మేషన్స్కి సంబంధించి అఫీషియల్గా మనం తొందరలోనే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇది బ్రీజా ఫేస్ లిఫ్ట్ 2026కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వీడియోని నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇంకేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న వెహికల్స్కి సంబంధించి వీడియోలో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కమెంట్స్లో మీ వ్యూస్ అనేవి షేర్ చేసుకోవచ్చు. దిస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్. బై ద వే మీలో ఎంతమందికి బ్రీజా నచ్చిందో కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఎంతమంది వెయిట్ చేస్తున్నది అన్నది కూడా మీరు కింద షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.